జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బ్రిటన్ మన దేశాన్ని దాదాపుగా 200 సంవత్సరాలకు పైగా పరిపాలించింది. ఒక్క మన దేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపుగా 60% దేశాలను ఈ బ్రిటిష్ సామ్రాజ్యం అనేది పరిపాలించింది అనమాట. సరిగ్గా లెక్క చెప్పాలంటే 110 దేశాలను ఈ ఇంగ్లీష్ వాళ్ళు అయితే పరిపాలించారు. నిజానికి ఈ బ్రిటిష్ వాళ్ళు తమ సామ్రాజ్యవాదాన్ని 15వ శతాబ్దం నుంచే ప్రారంభించినారు. 15వ శతాబ్దం నుంచి ఈ బ్రిటిష్ వాళ్ళు సామ్రాజ్యకాంక్షతో రగిలిపోతా ఉన్నారనమాట. అప్పటి నుంచి ఈ బ్రిటిష్ వాళ్ళు 1000కి పైగా యుద్ధాలన్నీ కూడా చేశారు. సరే, ఆ యుద్ధాల సంగతి కాస్త పక్కన పెడితే ఇక ఆధునిక యుగం విషయానికి వద్దాం. ఆధునిక యుగంలో కూడా అనేక యుద్ధాలన్నీ కూడా జరిగినాయన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే ప్రపంచంలో బ్రిటిష్ సైన్యాలు 7 యుద్ధాలు చేసినాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి కొన్ని సంవత్సరాల ముందే బ్రిటిష్ వాళ్ళు 7 యుద్ధాలు చేశారు. సరే, ఇక మొదటి ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధాలు జరిగిన విషయం మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఈ 2 యుద్ధాలలో దాదాపుగా 4 కోట్ల మంది ప్రజలంతా కూడా మరణించారు. ఎన్ని కోట్ల మంది? నాకు తెలిసినంత వరకు 4 కోట్ల మంది అనమాట. ఈ 2 యుద్ధాలలో కూడా కీలక పాత్ర పోషించింది బ్రిటిష్ సైన్యమే. కాదు, బ్రిటిష్ సైన్యంలో ఉన్నటువంటి మన భారతీయ రెజిమెంట్లే అప్పటి మొదటి ప్రపంచ యుద్ధం అలాగే రెండో ప్రపంచ యుద్ధాలలో బ్రిటిష్ వారిని గెలిపించినాయన్నమాట. అర్థమవుతుందా? ఈ 2 ప్రపంచ యుద్ధాలలో కొన్ని వేల మంది భారతీయ సైనికులు అసూలు బాసారు. వాళ్ళ త్యాగం మూలంగానే అప్పట్లో జర్మనీ పైన బ్రిటన్ ఆధిపత్యం అయితే సాధించిందనమాట. కానీ ఏ ఒక్క రోజైనా సరే బ్రిటన్ మనకు ఆ విషయంలో ధన్యవాదాలు అయితే చెప్పలా. ఎందుకంటే వాళ్ళ తరపున నిలబడి కాదులే, వాళ్ళ పేరు చెప్పి పోరాడింది మనోళ్ళు కదా, అంతేనా కాదా? కనీసం మన సైనికులకు అభినందనలు కూడా తెలపలా. ఇక అప్పటి కాంగ్రెస్ పార్టీ అస్సలు ఈ విషయం గురించి మాట్లాడాల. అసలు నోరే లేనట్టుగా సైలెంట్ గా ఉండిపోయిందనమాట. కానీ ఈ మధ్యన ఇజ్రాయెల్ దేశానికి ఇచ్చినటువంటి ఒక మేయరు ఈ విషయాలన్నీ కూడా బయట పెట్టాడు. దీంతో ఈ విషయం ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. అంటే బ్రిటిష్ సైనికులు మన భారతీయ సైనికులను ముందు పెట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళేవారు అనమాట. అంటే మన వాళ్ళు ముందు పెట్టేది, వాళ్ళు వెనక్కి చేరుకునేది. ఎందుకంటే పిరిగొడ్లు కదా, మన వాళ్ళు ముందు పెట్టేది, మన వాళ్ళ ముందు పంపించేది, వాళ్ళు వెనకాలబడేది, అట్లా అనమాట. సరే, మనకి ఈ విషయం మొన్నే తెలిసింది. కానీ మామూలుగా అయితే బ్రిటన్కు మన భారతీయుల పరాక్రమాల గురించి చాలా బాగా తెలుసు. ఎందుకంటే మన చేతల్లో సావు దెబ్బలు తిని పారిపోయినారు కదా వాళ్ళు. అవునా కదా? యుద్ధ రంగంలో చావనైనా చస్తారు కానీ మన వాళ్ళు లొంగిపోవడానికి మాత్రం సిద్ధపడరు. పైగా భారతీయులు పరిపక్వత కలిగినటువంటి యుద్ధ నిపుణులు అన్న విషయాలను బ్రిటిష్ సైన్యం తమ మిలిటరీ పుస్తకాల్లో ప్రచురించుకునేది. సరే, ఆ విషయం కాస్త పక్కన పెడితే ఇప్పుడు బ్రిటిష్ ఆర్మీను రాయల్ బ్రిటిష్ ఆర్మీ, అలాగే రాయల్ బ్రిటిష్ నేవీ, అలాగే రాయల్ బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పి పిలుస్తారనమాట. ఇప్పుడు బ్రిటన్కు చెందినటువంటి ఈ 3 విభాగాలకు చెందినటువంటి యుద్ధ విమానాలను నడిపేటటువంటి పైలట్లకు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు శిక్షణ ఉన్నారన్నమాట. చూడండి ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. బ్రిటన్లోని రాఫ్ వ్యాలీ అనేటటువంటి శిక్షణ కేంద్రంలో మన భారతీయ అధికారులు 2 ఏళ్ల పాటు అక్కడ పైలట్లకు శిక్షణ ఇస్తారన్నమాట. అలాగే ఈ బ్రిటిష్ పైలట్లకు హాక్ T2 లేదా టెక్సాన్ T1 వంటి అధునాతన యుద్ధ విమానాలపైన శిక్షణ అయితే ఇస్తారన్నమాట. బ్రిటిష్ వైమానిక దళం, బ్రిటిష్ ఆర్మీ వైమానిక దళం, బ్రిటిష్ నేవీ వైమానిక దళం కోసం భారతీయ ఫాస్ట్ జెట్ శిక్షణ ఇవ్వడం ఇదే మొదటిసారి అన్నమాట. బ్రిటన్ కు చెందినటువంటి 3 ప్రధాన సైనిక అకాడమీలు అంటే నేవీ, ఆర్మీ, అలాగే ఎయిర్ ఫోర్స్ లో ఇప్పుడు భారతీయ అధికారులు శిక్షకులుగా ఉండటం మన దేశ ప్రతిభకు నిదర్శనం అన్నమాట. 2025లో భారత ప్రధాని అలాగే బ్రిటన్ ప్రధాని మధ్యన జరిగినటువంటి ఒప్పందాల ఫలితంగా ఈ నిర్ణయం అనేది తీసుకున్నారు. గత సంవత్సరం జూలై నెలలో బ్రిటిష్ ప్రధాని అయినటువంటి కీర్ స్టార్మర్ మన దేశానికి వచ్చి మన దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం విలువ $200 బిలియన్. అంటే 2030 నాటికి బ్రిటన్ భారతదేశాల మధ్య వాణిజ్యం 18 లక్షల కోట్లకు చేరాలని చెప్పేసి ఇరు దేశాలు కూడా నిర్ణయించుకున్నాయి. ఆ సమయంలోనే ఈ బ్రిటిష్ యుద్ధ విమానాల పైలట్లకు మన భారతీయ పైలట్లు శిక్షణ ఇవ్వాలన్న ఒప్పందం అనేది కుదిరిందనమాట. కేవలం శిక్షణ మాత్రమే కాకుండా 2 దేశాలు కలిసి అనేక ఎక్సర్సైజ్లను అలాగే మిలిటరీ డ్రిల్స్ ను నిర్వహిస్తున్నాయన్నమాట. 2025లో 2 దేశాల నావికా దళాలు అతి పెద్ద సముద్ర విన్యాసాలు నిర్వహించాయి. రాజస్థాన్లో అజేయ వారియర్ పేరుతో ఈ సైనిక విన్యాసాలన్నీ కూడా జరిగినాయి. ఒకప్పుడు మన దేశం ఇతర దేశాల నుంచి యుద్ధ విద్యలు నేర్చుకునేదన్నమాట. అంటే ఇది స్వాతంత్రం వచ్చిన దగ్గరలో. కానీ ఇప్పుడు మన వైమానిక దళ అధికారుల స్కిల్స్ చూసి బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు అక్కడ పైలట్లకు శిక్షణ ఇవ్వమని చెప్పి
చెప్పేసి కోరుతా ఉండడం విశేషం అనమాట. ఎంత గొప్ప విషయం చెప్పాలంటే భారతీయులుగా మనకందరికి ఇది గర్వకారణం అనమాట. ఎవరైతే మనల బానిసలుగా వందల సంవత్సరాల పాటు ఉక్కుపాదంతో అణగదొక్క పరిపాలించినారో అలాంటి వాళ్లే ఇప్పుడు మన వాళ్ళని పిలిపించుకుని గురువులుగా భావించే వాళ్ళకు శిక్షణ ఇప్పిస్తారనమాట. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇప్పుడు చైనాకు సంబంధించినటువంటి పైలట్లు ఉన్నారు కదా, వాళ్లకు బ్రిటిష్ పైలట్లు శిక్షణ ఇస్తా ఉంటే బ్రిటిష్ పైలట్లకు మాత్రం మన భారతీయ పైలట్లు శిక్షణ ఇస్తారనమాట. అది విషయం. కాబట్టి మన భారతీయులను ఎవరు కూడా తక్కువ చేసుకోవద్దు, మనకంటే ఎవరు కూడా ఎక్కువ కాదు, మనం ఎవరికంటే తక్కువ కాదనమాట. అందుకే అంటారు కాలం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. ఒకప్పుడు మనల్ని పరిపాలించినటువంటి దేశమే ఇప్పుడు మన సైనిక పరాక్రమాన్ని చూసి మన దగ్గర పాఠాలు నేర్చుకుంటుంది. ఇది ప్రతి భారతీయుడు కూడా గర్వించదగినటువంటి విషయం అనమాట. మన దేశం గురించి మన సైన్యం గురించి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అలాగే నిజమైన విషయాలను తెలుసుకోవడానికి మన న్యూస్ అఖండ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.